హలో గాయ్స్, ఈ బాక్స్ని చూసారా? ఇది మీ ఇంట్లో ఉందా? దీన్ని మీరు దేనికోసం ఉపయోగిస్తున్నారు? ఎలాంటప్పుడు ఉపయోగిస్తున్నారు? కొంచెం చెప్తారా? సపోజ్ ఉల్లిపాయలు కొయ్యాలనుకోండి, ఒకటో రెండో, వాటిని కడగాలి, పైన తొక్కలు తీయాలి, ఆ తర్వాత తొడిమలు తీయాలి, ఆ తర్వాతే దీని మీద ప్లేస్ చేసి కట్ చేయాలి. అది కూడా బలాన్నంతా ఉపయోగించి నొక్కాలి. 2-3 ఉల్లిపాయలు కొయ్యడానికి ఇంత పెద్ద బాక్స్ని మళ్ళీ దీన్నంతా కడిగి అక్కడ పెట్టాలి. అవసరం అంటారా? సో చాలా ఉల్లిపాయలు కొయ్యవలసి వచ్చినప్పుడు దీన్ని ఉపయోగించవచ్చు. దీన్ని బాగా ఎలా ఉపయోగించాలని ఆలోచించాను నేను. సొరకాయని పీల్ చేసేసిన తర్వాత ముక్కలుగా పెద్ద ముక్క కోసుకొని దీని మీద పెడితే ఒక ఈవెన్ సైజులో ముక్కలు వచ్చేస్తాయి. అలాగే బంగాళదుంపలు కూడా పీల్ చేసుకొని దీని మీద పెడితే ఈవెన్ సైజులో వచ్చేస్తాయి. క్యారెట్ కూడా పెద్ద ముక్కలు కావాలంటే దీని మీద పెట్టి చేసుకోవచ్చు. అలాగే ముల్లంగి కూడా చేసుకోవచ్చు. గుమ్మడి ముక్కలు కూడా కొయ్యొచ్చు. ముఖ్యంగా ఇది మొన్న నాకు చాలా బాగా పనికొచ్చింది అదండి. అదేంటంటే ఈ ముళ్ళ వంకాయలు కొయ్యడానికి చేత్తో పట్టుకోవాలంటే ముళ్ళు గుచ్చుకుంటున్నాయి. అప్పుడు నేను దీని మీద పెట్టి ఈ ముళ్ళ వంకాయల్ని కట్ చేశాను. సో ఏవో 1-2 వెజిటబుల్స్ కొయ్యాల్సి వచ్చినప్పుడు దీన్ని ఉపయోగించకపోవడం బెస్ట్. బాగా ఉపయోగించాలంటే ఎక్కువ కూరగాయలు ఉన్నప్పుడు మాత్రమే దీన్ని ఉపయోగిస్తే మనకి టైం సేవ్ అవుతుంది. దీన్నైతే నేను ఎక్కువగా ఉపయోగించనండి. దీన్ని ఎప్పుడు ఆ సొరుగులో అలా పెట్టే ఉంచుతాను. కాకపోతే ఈ మధ్యనే దీన్ని ఉపయోగించే అవసరం వచ్చింది. అదేంటంటే ఈ ముళ్ళ వంకాయలను కోయడానికి మాత్రమే ఇది ఉపయోగపడింది నాకు. సో పెద్ద పెద్ద వంటలు ఏమైనా ఉన్నప్పుడు ఎలాగో క్యాటరింగ్కి ఇస్తాం కాబట్టి ఇంత పెద్ద నాకేం అవసరం పడలేదు. చుట్టాలు ఎక్కువగా వచ్చినప్పుడు దీన్ని ఉపయోగించవచ్చని నాకు అనిపిస్తుంది. మరి ఇంకా దీన్ని ఏ విధంగా బాగా ఉపయోగించవచ్చో నేను కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఉంటాను. బై బై. థ్యాంక్ యూ.